114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్. భారత గగనతలానికి ఇప్పుడు మరింత పటిష్టమైన రక్షణ దొరకబోతుంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రఫేల్ యుద్ధ విమానాలు ఏకంగా 114 సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 3.25 లక్షల కోట్లతో భారీ ఖర్చుతో కూడిన ఈ డీల్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మన దగ్గర 36 రఫేల్ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఈ కొత్త విమానాలతో మన వాయుసేన పవర్ మునుపటి కంటే చాలా రెట్లు పెరగబోతుంది. వాయుసేనే కాదు, మన నౌకాదళం కూడా ఇప్పుడు మరింత షార్ప్ గా తయారు కాబోతుంది. సముద్రంలో శత్రువుల కదలికలను ఇట్టే కనిపెట్టే 6 P-8I నిఘా విమానాలను అమెరికా నుంచి కొనబోతున్నారు. దీనికోసం దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే మన దగ్గర 12 ఇలాంటి నిఘా విమానాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కొత్త వాటితో కలిసి హిందూ మహాసముద్రంపై మన నిఘా మరింత పటిష్టం అవుతుంది. ఇక రఫేల్ డీల్ విషయానికి వస్తే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ త్వరలోనే ఇండియాకు రానున్నారు. ఆ సమయంలోనే ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జరుగుతాయి. ఇందులో కేవలం యుద్ధ విమానాలే కాదు, వాటిలో వాడే అత్యాధునిక క్షిపణులు, పైలట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్లు, స్పేర్ పార్ట్స్ వంటివి అన్ని ప్యాకేజ్ లో భాగంగానే వస్తున్నాయనేసి. ఇవి కాకుండా నేవీ కోసం ప్రత్యేకంగా మరో 26 రఫేల్ విమానాలను విడిగా సేకరిస్తున్నారు. ఈ ఒప్పందాలన్నీ పూర్తయితే ప్రపంచంలోనే అత్యధికంగా రఫేల్ యుద్ధ విమానాలు కలిగిన ఉన్న దేశంగా భారత్ నిలుస్తుంది. మొత్తంగా మన దగ్గర సుమారు 176 రఫేల్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ విమానాల తయారీ, రిపేర్లకు సంబంధించిన పనులన్నీ ఇండియాలోనే జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల మన దేశ ప్రపంచ స్థాయిలో రక్షణ రంగానికి ఒక ప్రధాన కేంద్రంగా మారబోతుందని నిపుణులు చెప్తున్నారు.